ఢిల్లీ నిరసనల సగ రాష్ట్రాన్ని తాకింది. రాహుల్ గాంధీ అరెస్టు, విద్యార్థులపై లాఠీ ఛార్జీని ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్లో కదం తొక్కాయి. పార్టీ సీనియర్ నేత వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ కూడలి నుంచి హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినదించారు. పోలీసులకు కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా బయలుదేరిన అంజన్ కుమార్ యాదవ్ సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు యువజన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. 10 ఏళ్లు ధర్నా చౌక్ను ఎత్తేసిన బీఆర్ఎస్ నాయకులకు అక్కడ ఆందోళన చేసే హక్కు లేదని అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఇందిరా పార్క్ ఎందుకు పోవాలంటే కేటీఆర్కు అర్హత లేదయా. 10 ఏళ్ళు ఇందిరా పార్క్ లో బ్యాన్ చేసి ధర్నా చౌక్నే తీసేసిండు. ధర్నా చౌక్ తెచ్చింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఆడ ధర్నాలు పెట్టొద్దని మాకు ఎన్నో మాటలు లాఠీ చార్జ్ చేయించిండు. ఇప్పుడు ఎందుకు వచ్చి ఆడ ధర్నా చేస్తున్నాం? 4 రోజుల నుంచి ఎవరు నోరెత్తలేవు. ఈ రోజు వచ్చింది అందుకు తెలివి.